ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రే వెంకీ, వద్దురా. ఎంత పెళ్ళమైనా సరే పర్మిషన్ లేకుండా ఇట్లాంటి పనులు చేయకూడదు, తప్పు. అమ్మి యాడుండదో ఏమో. ఏమైనాదిరా? కనుక్కొనొచ్చాను. కనుక్కున్నావా? మ్యాగీ నెంబర్ ట్రేస్ చేయించాను. అవునా? ట్రేస్ చేసేసినావా? పదండి బాబు గారు, కార్ తీయండి తొందరగా. చెప్పేది పూర్తిగా వినవా? మ్యాగీ నెంబర్ ట్రేస్ అయింది, కానీ ఇదిగో ఈ లొకేషన్ వరకు అలా తిరిగి ఇలా తిరిగి వచ్చి అక్కడ ఆగిపోయింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో, అక్కడి నుంచి యాడుందో తెలుసుకోవాలంటే ఫోన్ ట్రేస్ చేయాలత్తయ్య. ట్రేస్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అత్తయ్య. అబ్బా, ఇప్పుడు ఎట్టారా అమ్మి యాడుందా ఎట్టారా కనుక్కునేది? చెప్పరా ఆగట్లమ్మా. అమ్మాయి సెల్ సిగ్నల్ అక్కడి వరకు అయితే చూపించింది కదా, అది చాలదా నాకు? అక్కడి నుంచి మిగతా సంగతి నేను చూసుకుంటాను. మ్యాగీ పాప క్షేమంగా వచ్చేలా చేస్తాను. నువ్వే కంగారు పడకు. అట్నే బావగారు, ఆ డీటెయిల్స్ ఎవరా? ఇదిగో త్వరగా. అత్తయ్య నేను పోతా, పదమాయ్య. అమ్మా యాడుండవమ్మీ? ఏం చేస్తానమ్మా అయ్యా? ఆ వెంకీగాడు అంతు చూడడానికి నాకు మళ్ళీ మరో గొప్ప అవకాశం దొరికిందిరా. అవకాశాలు పుష్కలంగా దొరుకుతున్నాయి మాయ్యా, కానీ నువ్వక్కడ చేసిందే ఉండట్లా. అబ్బో రాయ్, నీ ఫోన్లో ఆ వెంకీగాడి ఫోటో ఉందా? ఏమయ్యా, నీ ఫోన్లో కానీ వాడి వాల్ పేపర్ పెట్టుకుంటావా? అబ్బా ఉండయ్యా నాయన, ఉందలే ఉండు. చెప్పు. నా ఫోన్కి పంపించు. ఏం చేస్తున్నావు మావయ్యా? రాయ్, ఈ డీటెయిల్స్ ని వాడి ఫోటోని ఆ జనార్దన్ గాడికి పంపిస్తున్నాను. వాడికెందుకు మాయ్యా? ఏం చేస్తున్నాడు ఏంటో.
రేయ్ నీ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయరా. చేశాను సార్. చూడు, ఇప్పుడు వాడు ఆ లొకేషన్ చుట్టుపక్కలే ఉన్నాడురా. అలాగే వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఏం చేయమంటారు సార్? మర్డర్. మర్డరా? అమ్మాయినా వీణా సార్? నీ చేతులతో వాడిని చంపేసి వాడి చేతుల్లో ఉన్న పాపని సేఫ్గా నాకు అప్పగించు. వాడిని ఫినిష్ చేసి మీకు కాల్ చేస్తాను. మాయ్యా, నువ్వు చెప్పేది వింటే హ్యాపీగా ఉంది మాయ్యా, కానీ మళ్ళీ రేస్ కోర్టులో ప్లాన్ లాగే తుస్సుమంటుందని భయంగా ఉంది మాయ్యా. ఒరే, అక్కడుంది జనార్దన్ గాడ్రా. ఈసారి ఆ వెంకీగాడు మిస్ అవ్వడు. అమ్మయ్యా, ఆడు మిస్ అవ్వకపోతేనే మ్యాకీ నాకు మిస్సెస్ అయిపోయినట్టే మాయ్యా. నాకు సిగ్గేస్తుంది మాయ్యా. రే, మన వాళ్ళనే రమ్మని చెప్పరా. ఎవరు బాబు మీరు? అమ్మా దారిలో మా కారు ఆగిపోయింది. నడుస్తూ ఉంటే మధ్యలో వర్షం వచ్చింది. ఇంతలో ఈ ఇల్లు కనబడేసరికి ఇక్కడ తలదాచుకున్నామమ్మా. వర్షంలో బాగా తచ్చినట్టున్నారే, లోపలికి రా బాబు. పర్లేదమ్మా. ఏ చెక్కుడి, లోపలికి వెళ్దాం పదా. చిచ్చి, ఇలాంటి ఇంట్లో ఒక నేను రాను బాబోయ్. చకోడి, ఇంత బ్యాడ్ టైంలో కూడా అంత బలుపు చూపిస్తున్నావంటే ఇప్పుడు ఇది హట్ట రిసాట అనుకోకూడదు. నువ్వెక్కడ దొరికావు బాబు నాకు? ఇదిగో పాప, ఇక్కడే ఉన్నావనుకో ఇంకా ఇలాగే తుమ్ముతూ ఉండాలి. ఏం పర్లేదు, ఇక్కడే ఉంటాను. ఏ పకోడీ, నాకు బాగా ఆకలేస్తుంది.